నమస్కారం ప్రజలారా, ఈరోజు మనం వీడియో చూసే ముందు నిన్న సుప్రీంకోర్టు నేర చరిత్ర కలిగిన నాయకులపై ఈసీకి కేంద్రానికి నివేదిక పంపింది. దాంట్లో విషయాలు ఏమీ తెలుసుకునే ముందు ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రానికి ఈసీకి సుప్రీం ఆదేశము. రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయము. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు. శిక్షపడే ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తారా? వారిపై శాశ్వత వేటు వేయాలి. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి. దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఉండడం సరైనదేనా? ప్రజాప్రతినిధుల చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా? అమికస్ క్యూరీ అని వాళ్ళు వేశారు. సుప్రీంకోర్టు నిన్న చెప్పిందండి. ఏమంటే శిక్ష కేసులున్న వాళ్ళు పార్టీ నడపచ్చా, కేసులున్న వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళొచ్చా, అసెంబ్లీకి వెళ్ళొచ్చా, ఇదేంది ఇది అని నిన్న సుప్రీంకోర్టు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి చాలా కేసులు ఉన్నాయి. జైలు జీవితం కూడా గడిపొచ్చినాడు. అలాంటి ఆయన సీఎం అయినాడు, పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు తెలుగుదేశంలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు శిక్షపడిన వాళ్ళు, కేసులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం లెక్క సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. కాబట్టి ఈ కేసులు ఉన్నవాళ్ళు పార్టీని నడపచ్చా, పదవులు అనుభవించచ్చా, దీన్ని ఏంది నాకు తేల్చండి. ఇంతకుముందు ఏదన్నా ఒక రాజకీయ నాయకుడికి శిక్ష పడితే 6 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అట్లా లేకుండా శాశ్వతంగా నిషేధించాలని సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. అది ఇప్పుడు జగన్ గారికి చాలా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులు శిక్ష పడితే 6 ఏళ్ళే ఎవరినో ఒకటి పెట్టి నడుపుకోవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ శాశ్వతంగా అంటే పార్టీ మనుగడ కూడా కష్టమే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ కేసు సంబంధించి పూర్తిగా ఇబ్బంది పడేది జగన్ గారికే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకుండే కేసుల దృష్ట్యా ఇది సుప్రీంకోర్టు చెప్పడం ఒక ఇబ్బంది. అందుకనే సాక్షిలో నిన్న ఎక్కడ రాయలేదు చూడండి. సాక్షి పేపర్లో ఈ సుప్రీంకోర్టు చెప్పింది మెయిన్ 2-3 పేజీలు ఎక్కడ రాయలేదు. ఏమన్నా లాస్ట్ పేజీల్లో చిన్న ముక్క రాసిందే చెప్పలేం, కానీ సాక్షిలో ఇది రాయలేదు. ఎందుకు? ఇది రాస్తే అతని మీదే కేసులు ఉన్నాయి కదా, ఇది అతనికే వర్తిస్తుందని రాయలేదు. అట్లే కల్తీ నెయ్యి వ్యవహారంలో 4 అరెస్ట్ చేసి దాన్ని అంతా సిట్టు నివేదిక అంతా చేస్తే అది కూడా సాక్షి పేపర్లో 2-3 పేపర్లు రాయలేదు. ఎక్కడ రాశారని లాస్ట్లో ఏమన్నా చిన్న ముక్క కింద రాశారేమో తెలియదు, కానీ మెయిన్ ఎడిషన్లో కానీ 2-3 పేపర్లు పేజీల్లో ఎక్కడ రాలేదు. ఈ 2 వార్తలు సాక్షిలో రాలేదు అంటే అర్థమేమి? ఇది వాళ్ళకు సంబంధించిన విషయము. ఇది రాస్తే మనం చేసింది నిజమే అనుకుంటారేమో అని తిరుమలది రాయలేదు. ఈ నిన్న సుప్రీంకోర్టు అన్ని పేపర్లో వచ్చింది. సుప్రీంకోర్టు ఈ ఇచ్చిన రాజకీయ నాయకులపై కేసులుంటే వాళ్ళని శాశ్వతంగా దూరం చేయాలా అని పంపించేది అన్ని పేపర్లు. ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, తెలుగు పేపర్లో వచ్చింది, ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇక్కడ ఇండియా టుడే, డెక్కన్ క్రానికల్ అన్ని A to Z అన్ని పేపర్లలో వచ్చింది. కానీ సాక్షి పేపర్లో రాలేదు. దీన్ని బట్టి ఏమంటే ఇది రాస్తే మనకే వర్తిస్తుందేమో అని అనుకొని వీళ్ళు రాయలేదేమో. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరి ఎవరి ద్వారానో రిమోట్ కంట్రోల్ పార్టీ నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారు. సుప్రీంకోర్టు నేరాలకు పాల్పడి శిక్ష పడే రాజకీయ నాయకులు చట్టసభలు చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడంపై 3 వారాల్లాగా అభిప్రాయాన్ని తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. రాజకీయాలు చేయడం కావడం తీవ్రమైన అంశమని ఆందోళన వెలుగుస్తుంది. చట్టసభల ప్రతినిధులపై కేసులు
విచారణ వేగవంతం చేయాలి, శిక్ష పడిన వారిపై శాశ్వతంగా వేటు వేయాలని కోరుతూ ప్రజాప్రతినిధి చట్టంలోని 8, 9 సెక్షన్లు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్య సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోమనంతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించి జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడితే తేలిన ప్రభుత్వానికి ఆ విధేయుడిగా ఉన్నట్లు తేల్చిన ఆ వ్యక్తిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారు. కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చు, ఆశ్రమం వెలువరించింది. నేర చరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటు వేయాలి. ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దీనివల్ల ఎవరైనా కేసులున్న వాళ్ళు పార్టీ నడపకూడదు, చట్టసభల్లో కానీ 2 ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ ఉండకూడదు. ప్లస్ ఎగ్జాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్కి అట్లే జరిగితే ఆయన వాళ్ళ భార్యను ఆ మేడంను పెట్టి సీఎంగా కూడా చేపించారు. అట్లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి అట్లాంటివి జరగకుండా పకడ్బందీగా తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి వాళ్ళకు నివేదిక పంపించింది. దీనివల్ల కేసులున్న వారికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. కేంద్రానికి, ఈసీకి సుప్రీం ఆదేశం చేసింది. ఏమని? నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధము. మీ అభిప్రాయాన్ని చెప్పండి. కేంద్రానికి, ఈసీకి సుప్రీం ఆదేశము. చూడండి, దీనివల్ల ఏమవుతుంది? అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది నేర చరిత్ర ఉన్న ఏ నాయకుడికైనా వర్తింపు చేస్తే మంచిది. మంచి నాయకులు పార్టీలే అమల్లోకి వస్తారు. మంచి నాయకులకి ఇది చాలా మంచిగా ఉంటుంది అనేది సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.